అఘోర అంటే ఘోరము చెయ్యనివాడు అని అర్థం. అందుకే అఘోరాలు సాక్షాత్తు శివగణాలు. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన్య ముఖాలు శివుడి 5 ముఖాలు. ఈ 5 ముఖాలు పంచభూతాలకి ప్రతీక. శివుడి సద్యోజాత ముఖం నుండి 2 కోట్ల మంత్రాలు పుట్టుకొచ్చాయి. వీటిని పూర్వన్మయ మంత్రాలని అంటారు. వామదేవ ముఖము నుండి 1 కోటి మంత్రాలు పుట్టుకొచ్చాయి. వీటిని దక్షిణాన్మయ మంత్రాలని అంటారు. శైవాగమం ఇందులోనిదే. అఘోర ముఖము నుండి వైష్ణవాగమంకు సంబంధించిన 1 కోటి మంత్రాలు ఉద్భవించాయి. వీటిని పశ్చిమాన్మయ మంత్రాలని అంటారు. తత్పురుష ముఖము నుండి శక్తియములైన 2 కోట్ల మంత్రాలు ఉద్భవించాయి. మహావిద్యాది మంత్రాలు ఇందులోనివే. వీటిని ఉత్తరాన్మయ మంత్రాలని అంటారు. ఈశాన్య ముఖము నుండి ఆత్మ ఆనందంకు సంబంధించిన 1 కోటి మంత్రాలు ఉద్భవించాయి. వీటిని ఊర్ధ్వాన్మయ మంత్రాలని అంటారు. శివుడి ఈ 5 ముఖాలను స్తుతించడం వలన 7 కోట్ల మహామంత్ర జప ఫలితం ఉంటుంది. అఘోర తత్వాన్ని పూజించే అఘోరాలకు ప్రకృతిలో ప్రతిదీ శివమయమే. అందుకే వారికి దేని మీద అసహ్య భావన అనేది ఉండదు.